everyone, welcome to the Max World. ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ బోర్డ్ 7th క్లాస్ మ్యాథమెటిక్స్లో 10th చాప్టర్ ఆల్జబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 4లో ఉండే రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. ప్రీవియస్ వీడియోస్లో 6th ప్రాబ్లం వరకు ఎలా చేయాలో నేర్చుకున్నాము. ఈ వీడియోలో 7th ప్రాబ్లం నుంచి నేర్చుకుందాం. వాట్ షుడ్ బి యాడెడ్ టు 1 + 2x - 3x² టు గెట్ x² - x - 1. సో ఇక్కడ మనం ఈ ప్రాబ్లమ్ని ఎడిషన్ చేయాలా సబ్ట్రాక్షన్ చేయాలా అర్థం చేసుకోవాలంటే ముందు ఎక్స్ప్రెషన్స్ ప్లేస్లో నెంబర్స్ని మనం ఊహించుకున్నట్లయితే అర్థమవుతుంది. వాట్ షుడ్ బి యాడెడ్ టు 20 టు గెట్ 25 అన్నాం అనుకోండి. ఏం చేయాలి చెప్పండి? 20కి 25 రావాలంటే ఎంత యాడ్ చేయాలి అన్నప్పుడు మనం ఈ 25లో నుంచి 20ని తీసేస్తే 5 వస్తుంది. సో ఈ 20కి 5 యాడ్ చేస్తే ఇది వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఈ ఎక్స్ప్రెషన్లో నుంచి ఈ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ని మైనస్ చేసినట్లయితే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సో చెప్పుకున్నాం కదా, ఈ ఎక్స్ప్రెషన్లో నుంచి ఈ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ని మైనస్ చేయాలి. x² - x - 1. ఈ ఎక్స్ప్రెషన్ రాసేటప్పుడు x² టర్మ్ కింద x² టర్మ్ రాసుకోవాలి. -3x² + 2x + 1. x టర్మ్ కింద x టర్మ్, కాన్స్టెంట్ టర్మ్ కింద కాన్స్టెంట్ టర్మ్. ఇక్కడ మనం చేయవలసింది సబ్ట్రాక్షన్ కాబట్టి సెకండ్ ఎక్స్ప్రెషన్లో ప్రతి టర్మ్ యొక్క సైన్లు చేంజ్ అవుతాయి. ఇది ప్లస్ అవుతుంది, +2x - 2x అవుతుంది, +1 - 1 అవుతుంది. సో ఇప్పుడు మనం మామూలుగా ఎడిషన్ ఎలా చేస్తామో అలాగే ఇక్కడ కోఎఫిషియంట్ ఏం లేదు కాబట్టి 1 ఉన్నట్లు 1 + 3 4x². నెక్స్ట్ ఇక్కడ రెండు నెగిటివ్ నెంబర్సే కాబట్టి యాడ్ చేయాలి, మైనస్ పెట్టాలి. ఇక్కడ కూడా కోఎఫిషియంట్ 1 + 2 3 అవుతుంది, 3x. ఇవి కూడా రెండు మైనస్లే కాబట్టి యాడ్ చేయాలి, మైనస్ పెట్టాలి. 1 + 1 2. సో మనం ఈ ఫస్ట్ ఎక్స్ప్రెషన్కి ఈ ఎక్స్ప్రెషన్ యాడ్ చేసినట్లయితే కనుక మనకు ఆన్సర్ ఇది వస్తుందన్నమాట. సో ఇలా ఇచ్చినప్పుడు మీకు అర్థం కాకపోతే కనుక ఇందాక నేను చెప్పినట్లుగా నెంబర్స్ ఉన్నట్లయితే ఎలా చేస్తామో ఒకసారి రాసుకొని చేసినట్లయితే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో ఇంకొకసారి చెప్తాను చూడండి. వాట్ షుడ్ బి యాడెడ్ టు. సో ఇక్కడ మనం ఒక నెంబర్ అనుకుందాం. సపోజ్ 15 అనుకున్నట్లయితే టు గెట్ 25 అన్నాం అనుకో. సో 15 ఉంది, 25 రావాలంటే 15కి ఎంత యాడ్ చేయాలి అన్నప్పుడు ఈ 25లో నుంచి 15 తీసేయండి, 10 వస్తుంది. అంటే ఈ 15కి 10 యాడ్ చేస్తే 25 వస్తుందని అర్థం అనమాట. అలాగే ఈ ప్రాబ్లమ్ని ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ 8th ప్రాబ్లం, అది కూడా ఇలాంటిదే. వాట్ షుడ్ బి టేకెన్ అవే ఫ్రమ్ 3x² - 4y² + 5xy + 20 టు గెట్ -x² - y² + 6xy + 20. సేమ్ ఇందాట్లాగే ఇక్కడ కూడా మనం ఈ ఎక్స్ప్రెషన్స్ ప్లేస్లో నెంబర్స్ని ఊహించుకుందాం. వాట్ షుడ్ బి టేకెన్ అవే ఫ్రమ్ 25 టు గెట్ 15. 25 ఉంది మనకి, ఆన్సర్ 15 రావాలంటే మనం 25లో నుంచి ఎంత తీసేయాలి అని అడుగుతున్నారు. సో 25లో నుంచి 15 తీసేస్తే 10 అనమాట. సో ఈ 25లో నుంచి 10 తీసేసినట్లయితే 15 వస్తుంది. సో 10 అనేది ఎలా వచ్చింది? 25లో నుంచి 15 తీసేసాం. సో అలానే ఇక్కడ ఈ ఫస్ట్ ఎక్స్ప్రెషన్లో నుంచి సెకండ్ ఎక్స్ప్రెషన్ని తీసేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఎక్స్ప్రెషన్లో నుంచి సెకండ్ ఎక్స్ప్రెషన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ యాజ్ ఇట్ ఈజ్గా రాసుకుందాం. 3x² - 4y² + 5xy + 20. సెకండ్ ఎక్స్ప్రెషన్ రాసేటప్పుడు x² టర్మ్ కింద x² టర్మ్, y² టర్మ్ కింద y² టర్మ్, xy టర్మ్ కింద xy టర్మ్, కాన్స్టెంట్ కింద కాన్స్టెంట్. ఈ సెకండ్ ఎక్స్ప్రెషన్ని ఫస్ట్ ఎక్స్ప్రెషన్లో నుంచి మైనస్ చేయాలి, తీసివేయాలి. తీసేసేటప్పుడు సెకండ్ ఎక్స్ప్రెషన్లో ఉన్న ప్రతి టర్మ్ యొక్క సైన్ చేంజ్ అవుతుంది. -x² ప్లస్ అవుతుంది, -y² + y² + 6xy - 6y + 20 - 20గా చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఎడిషన్ ఎలా అయితే చేస్తామో అలాగే ఇక్కడ +3 + 1. సో రెండు ప్లస్లే కాబట్టి యాడ్ చేయాలి, 4x². ఇక్కడ ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 4లో నుంచి 1 మైనస్ చేస్తే 3y². బిగ్ నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి -3y². ఇక్కడ కూడా ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్, సో సబ్ట్రాక్షన్ చేయాలి. 6లో నుంచి 5 మైనస్ చేస్తే 1. పెద్ద నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి -xy.
నెక్స్ట్ +20 -20 రెండు క్యాన్సిల్ అయిపోతే 0, అంటే కాన్స్టెంట్ టర్మ్ ఏమి ఉండదు అనమాట. సో ఈ ఫస్ట్ ఎక్స్ప్రెషన్లో నుంచి దీన్ని కనుక తీసేసినట్లయితే ఇది వస్తుంది, అది అనమాట దీని అర్థం. సో ఇక్కడ మన నెంబర్స్ కనుక ఊహించుకున్నట్లయితే 25లో నుంచి ఎంత తీసేస్తే 15 వస్తుంది అన్నప్పుడు మనం 25 - 15 చేస్తాం, 10. సో ఆన్సర్ ఏంటి, 25లో నుంచి ఈ 10 కనుక తీసేస్తే 15 వస్తుంది, ఇది అనమాట. సో మనకి ఇట్లా ఇచ్చినప్పుడు ఎడిషన్ చేయాలా, సబ్ట్రాక్షన్ చేయాలా, లేదా ఎందులో నుంచి దేన్ని తీసేయాలా అనేది తెలియకపోతే వీటి ప్లేస్లో నెంబర్స్ రాసుకుని చేసినట్లయితే మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. నెక్స్ట్ 9th ప్రాబ్లం. ది సమ్ ఆఫ్ 3 ఎక్స్ప్రెషన్స్ ఈజ్ 8 + 13a + 7a². 3 ఎక్స్ప్రెషన్స్ని 3 ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్ని సమ్ చేస్తే ఇది ఆన్సర్ అంట. అందులో 2 ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. 2 ఆఫ్ దెమ్ ఆర్ 2a² + 3a + 2 అండ్ 3a² - 4a + 1. 2 ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు, థర్డ్ ఎక్స్ప్రెషన్ కనుక్కోవాలి. సేమ్ ఇక్కడ కూడా మనం నెంబర్స్ కనుక ఊహించుకున్నట్లయితే 3 ఎక్స్ప్రెషన్స్ యొక్క సమ్ 30, అందులో ఒక ఎక్స్ప్రెషన్ 10, ఇంకొక ఎక్స్ప్రెషన్ 8 అని ఇచ్చినట్లయితే థర్డ్ నెంబర్ ఎంత అవుతుంది అన్నప్పుడు ఈ 10 + 8 యాడ్ చేసి ఈ 30లో నుంచి మైనస్ చేసినట్లయితే కనుక థర్డ్ నెంబర్ వస్తుంది. సేమ్ అలాగే ఇది కూడా ఒక సమ్ము ఒక సబ్ట్రాక్షను ఉందన్నమాట. ఫస్ట్ 2 ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు కదా, ఆ రెండింటి యొక్క సమ్ కనుక్కుందాము. సమ్ ఆఫ్ 2 ఎక్స్ప్రెషన్స్. ఫస్ట్ వన్ 2a² + 3a + 2. సెకండ్ వన్ రాసేటప్పుడు మనం వర్టికల్గా రాసుకోవచ్చు, లేదా హారిజాంటల్గా కూడా రాసుకోవచ్చు. ఇప్పటివరకు మనం అన్ని వర్టికల్గా చేసాం కాబట్టి దీన్ని హారిజాంటల్గా చేద్దాం. ప్లస్ సెకండ్ ఎక్స్ప్రెషన్ 3a² - 4a + 1. లైక్ టర్మ్స్ అన్నీ ఒక చోట రాసుకోవాలి. 2a², ఇక్కడ ఒక a² టర్మ్ ఉంది, ప్లస్ 3a². నెక్స్ట్ ఏ టర్మ్స్ 3a - 4a, నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్స్ +2 + 1. సో ఈ రెండు లైక్ టర్మ్స్, ఈ రెండు లైక్ టర్మ్స్, ఈ రెండు పాజిటివ్ నెంబర్సే కాబట్టి యాడ్ చేయాలి 5a². నెక్స్ట్ ఇక్కడ ఒక పాజిటివ్ నెంబర్, నెగిటివ్ నెంబర్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 4లో నుంచి 3 మైనస్ చేస్తే 1, పెద్ద నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి -1a, 1 రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఈ రెండు పాజిటివ్ నెంబర్సే కాబట్టి యాడ్ చేయాలి +3. ఇది సమ్ ఆఫ్ 2 ఎక్స్ప్రెషన్స్. సో మనకి సమ్ ఆఫ్ 3 ఎక్స్ప్రెషన్స్ కూడా ఇచ్చారు. ఇందులో నుంచి ఈ సమ్ ఆఫ్ 2 ఎక్స్ప్రెషన్స్ని కనుక మైనస్ చేసినట్లయితే థర్డ్ ఎక్స్ప్రెషన్ వస్తుందన్నమాట. సో థర్డ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఈక్వల్ టు sum of 3 expressions minus sum of 2 expressions. సమ్ ఆఫ్ 3 ఎక్స్ప్రెషన్స్ ఆల్రెడీ ఇచ్చారు. ఇది రాసుకునేటప్పుడు మనం దీన్ని స్టాండర్డ్ ఫామ్లో రాసుకోవాలి. అంటే ఫస్ట్ a² టర్ము, తర్వాత a టర్ము, తర్వాత కాన్స్టెంట్ టర్ము, మైనస్ సెకండ్ ఎక్స్ప్రెషన్ ఆల్రెడీ మనకు స్టాండర్డ్ ఫామ్లోనే ఉంది, 5a² - a + 3. సో ఎక్స్ప్రెషన్కి ముందు కనుక మైనస్ ఉన్నట్లయితే బ్రాకెట్లో ఉండే టర్మ్స్ యొక్క సైన్లన్నీ కూడా ఆపోజిట్గా చేంజ్ అవుతాయి. సో +5a² - 5a² అవుతుంది, -a + aగా అవుతుంది, +3 - 3 అవుతుంది. ఈ ఫస్ట్ వన్ యాజ్ ఇట్ ఈజ్గా రాసుకోవాలి. 7a² + 13a + 8. ఈ +5a² - 5a² అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ a అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ -3 అవుతుంది. సింపుల్గా బ్రాకెట్లో ఉన్న గుర్తులన్నీ కూడా ఆపోజిట్గా చేంజ్ అవుతాయి అనేది గుర్తుపెట్టుకోండి. ప్లస్ ఉంటే కనుక యాజ్ ఇట్ ఈజ్గా రాసుకుంటాము, మైనస్ ఉంటే కనుక ఈ గుర్తులన్నీ చేంజ్ అవుతాయి. అంటే ఇది మనం హారిజాంటల్ మెథడ్లో చేస్తున్నాం అనమాట. వర్టికల్ మెథడ్లో చేసినా అదే, మనకి దీని కింద వేసుకుంటాము, దీని సైన్లన్నీ చేంజ్ చేస్తాం కదా. సో ఇది హారిజాంటల్ మెథడ్, ఇది మనం చేసేది. ఇప్పుడు మనం లైక్ టర్మ్స్ అన్నీ ఓ చోట రాసుకోవాలి. 7a² - 5a². నెక్స్ట్ ఏ టర్మ్స్ 13a, ఇక్కడ ఒక a ఉంది, +a. నెక్స్ట్ కాన్స్టెంట్స్ +8 - 3. ఈ రెండు లైక్ టర్మ్స్, ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 7లో నుంచి 5 మైనస్ చేస్తే 2a². ఈ రెండు పాజిటివ్ నెంబర్సే కాబట్టి యాడ్ చేయాలి. 13 + 1 14a. నెక్స్ట్ ఇది కూడా ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 8లో నుంచి 3 మైనస్ చేస్తే 5 + 5
ఇది దీనికి ఆన్సర్. ఇది థర్డ్ ఎక్స్ప్రెషన్ అనమాట. నెక్స్ట్ 10th ప్రాబ్లం. ఈ ప్రాబ్లం 8 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏబిసి అనే 3 ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. కింద మనకి 4 ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఇందులోనే a ప్లస్ బి ప్లస్ సి, a మైనస్ బి మైనస్ సి, 2a ప్లస్ బి, a మైనస్ 3b ఇవన్నీ కనుక్కోవాలన్నమాట. ఈ ప్రాబ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ a ప్లస్ బి ప్లస్ సి అంటే ఈ మూడింటిని యాడ్ చేయాలి. a ఈజ్ ఈక్వల్ టు 4x² ప్లస్ y² మైనస్ 6xy. b ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ రాసేటప్పుడు x² టర్మ్ కింద x² టర్మ్ రాసుకోవాలి. 12x² ప్లస్ 3y², xy టర్మ్ కింద xy ప్లస్ 8xy. నెక్స్ట్ సి టర్మ్ రాసేటప్పుడు కూడా x² టర్మ్ కింద x² టర్మ్, y² టర్మ్ కింద y², xy టర్మ్ కింద xy టర్మ్. ఎడిషనే కాబట్టి సైన్లు ఏమీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మన అన్ని పాజిటివ్ నెంబర్సే యాడ్ చేయాలి. 4 ప్లస్ 6 10, 10 ప్లస్ 12 22, 22x². ఇక్కడ కూడా అన్ని పాజిటివ్ నెంబర్సే, ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 ఉన్నట్లు. 3 ప్లస్ 1 4, 4 ప్లస్ 8 12, 12y². ఇక్కడ ఈ రెండు పాజిటివ్ నెంబర్స్, ఇది నెగిటివ్ నెంబర్. చూడండి ఇక్కడ మనం ఈజీగా చేయొచ్చు. ప్లస్ 6లో నుంచి మైనస్ 6 తీసేస్తే 0, ఇక మిగిలేది 8xy అనమాట. ప్లస్ 8xy. ఇది a ప్లస్ బి ప్లస్ సి వాల్యూ. నెక్స్ట్ సెకండ్ వన్ a మైనస్ బి మైనస్ సి. సో ఇక్కడ మనం రెండు సబ్ట్రాక్షన్స్ చేయాలి. ఎడిషన్ మనం ఎన్ని ఎక్స్ప్రెషన్స్ అయినా ఒకదాని కింద ఒకటి వేసుకుని చేయొచ్చు, కానీ సబ్ట్రాక్షన్ అనేది ఓన్లీ 2 నెంబర్స్ని మాత్రమే సబ్ట్రాక్ట్ చేయగలం కాబట్టి ఎక్స్ప్రెషన్స్ కూడా 2 ఎక్స్ప్రెషన్సే సబ్ట్రాక్ట్ చేయగలం. సో ముందు a మైనస్ బిని సబ్ట్రాక్ట్ చేసి ఆ వచ్చిన ఆన్సర్లో నుంచి సి ఎక్స్ప్రెషన్ని సబ్ట్రాక్ట్ చేస్తాము. ఫస్ట్ ఏ ఎక్స్ప్రెషన్ 4x² ప్లస్ y² మైనస్ 6xy. బి ఎక్స్ప్రెషన్ రాసేటప్పుడు లైక్ టర్మ్స్ కింద లైక్ టర్మ్స్ రాసుకోవాలి. 12x² ప్లస్ 3y² ప్లస్ 8xy. మనం చేస్తుంది సబ్ట్రాక్షన్ కాబట్టి ఈ సెకండ్ ఎక్స్ప్రెషన్లో ఉన్న ప్రతి టర్మ్ యొక్క సైన్లు చేంజ్ అవుతాయి. మైనస్ 12x² అవుతుంది, ప్లస్ 3y² మైనస్ అవుతుంది, ప్లస్ 8xy మైనస్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఎడిషన్ ఎలా అయితే చేస్తామో సేమ్ అలాగే a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 12లో నుంచి 4 మైనస్ చేస్తే 8, పెద్ద నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ 8x². ఇక్కడ కూడా ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబరు, సో సబ్ట్రాక్షన్ చేయాలి. 3లో నుంచి 1 మైనస్ చేస్తే 2, పెద్ద నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2y². ఇక్కడ ఈ రెండు నెగిటివ్ నెంబర్సే కాబట్టి మైనస్ వస్తుంది, యాడ్ చేయాలి 14xy. 6 ప్లస్ 8 14xy. ఈ ఆన్సర్లో నుంచి సి ఎక్స్ప్రెషన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. x² టర్మ్ కింద x², y² టర్మ్ కింద y² టర్మ్, xy టర్మ్ కింద xy టర్మ్. ఇక్కడ కూడా మనం సబ్ట్రాక్షన్ చేస్తున్నాం కాబట్టి సైన్లు చేంజ్ అవుతాయి. ఇది మైనస్ అవుతుంది, ప్లస్ 8y² మైనస్ అవుతుంది, ప్లస్ 6xy మైనస్ 6xy అవుతుంది. నెక్స్ట్ మనం ఎడిషన్ ఎలా అయితే చేస్తామో సేమ్ అలాగే రెండు సేమ్ సైన్ ఉంది కాబట్టి యాడ్ చేయాలి. మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాలి. 8 ప్లస్ 6 14, 14x². ఇక్కడ కూడా సేమ్ సైన్ ఉంది కాబట్టి ఎడిషన్ చేయాలి. 2 ప్లస్ 8 10y². నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ సైన్ ఉంది కాబట్టి యాడ్ చేయాలి, మైనస్ పెట్టాలి 20xy. ఇది మనకి a మైనస్ బి మైనస్ సి. నెక్స్ట్ థర్డ్ వన్ 2a ప్లస్ బి. మనకి ఏ ఇచ్చారు కానీ 2a ఇవ్వలేదు, ఎలా కనుక్కోవాలో చూద్దాం. a ఈజ్ ఈక్వల్ టు 4x² ప్లస్ y² మైనస్ 6xy. 2a అంటే ఈ టర్మ్స్ అన్నిటినీ కూడా 2తో మల్టిప్లికేషన్ చేయాలి. 2a ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 4. ఇక్కడ ముందు 2 రాద్దాం ఫస్ట్ మీకు అర్థం కావడం కోసం. ప్రతి టర్మ్ని 2తో మల్టిప్లికేషన్ చేయాలి అంటే అక్కడ ఉండే నెంబర్ని అనమాట. 2 ఇంటూ 4 8, 8x² ప్లస్ 2 ఇంటూ ఇక్కడ నెంబర్ ఏం లేదు కాబట్టి 1 ఉన్నట్లు. 2 ఇంటూ 1 2y² మైనస్ ఉంది. 2 ఇంటూ 6 12, 12xy. ఇది 2a అనమాట. దీనికి బీని యాడ్ చేయాలి. యాడ్ చేసేటప్పుడు x² టర్మ్ కింద x² టర్మ్ రాసుకోవాలి. y² టర్మ్ కింద y² టర్ము, xy టర్మ్ కింద xy టర్ము. మనం ఇక్కడ ఎడిషన్ చేస్తున్నాం కాబట్టి సైన్లు ఏమీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. 2a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు పాజిటివ్ నెంబర్స్ యాడ్ చేయాలి. 20x². ఇవి కూడా రెండు పాజిటివ్ నెంబర్సే. 3 ప్లస్ 2 5y².
ఇక్కడ ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 12లో నుంచి 8 మైనస్ చేస్తే 4xy, పెద్ద నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి -4xy. ఇది 2a + b ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ వన్, ఫోర్త్ వన్, a - 3b. ఇక్కడ ఏలో నుంచి 3bని మైనస్ చేయాలి. సో మనకు b వాల్యూ తెలుసు కాబట్టి 3b కనుక్కుందాం. అంటే ఈచ్ టర్మ్ని 3తో మల్టిప్లికేషన్ చేయాలి. 3 × 3y² + 12x² + 8xy. ఈచ్ టర్మ్ని 3తో మల్టిప్లికేషన్ చేయాలి. 3 3s 9y² + 3 12s 36x² + 3 × 8 24xy. ఇది 3b వాల్యూ. ఏలో నుంచి 3bని తీసేయాలి కాబట్టి ఫస్ట్ ఏ ఎక్స్ప్రెషన్ రాసుకోవాలి. 4x² + y² - 6xy. దీంట్లో నుంచి 3bని తీసేయాలి. 3b వాల్యూ రాసేటప్పుడు x² టర్మ్ కింద x² టర్మ్, y² టర్మ్ కింద y² టర్మ్, xy టర్మ్ కింద xy టర్మ్. మనం సబ్ట్రాక్షన్ చేస్తున్నాం కాబట్టి సైన్లన్నీ చేంజ్ అవుతాయి. ఇవన్నీ పాజిటివ్ నెంబర్సే, అన్నీ కూడా మైనస్లు అవుతాయి. నెక్స్ట్ ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ సబ్ట్రాక్షన్ చేయాలి. 36లోంచి 4 మైనస్ చేస్తే 32x². పెద్ద నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి -32x². ఇక్కడ కూడా పాజిటివ్ నెంబర్ నెగిటివ్ నెంబర్, సో సబ్ట్రాక్షన్ చేయాలి. పెద్ద నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి -9లో నుంచి 1 మైనస్ చేస్తే 8y². నెక్స్ట్ ఈ రెండు నెగిటివ్ నెంబర్స్ కాబట్టి యాడ్ చేయాలి, మైనస్ పెట్టాలి. 24 6 30xy. ఇది మనకి a - 3b వాల్యూ. సో ఈ ప్రాబ్లం తోటి మనకి ఆల్జబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అనే చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ చాప్టర్లో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం.